హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కరివేపాకు గురించి మాట్లాడుకుందాం. మన పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్ల పెరిగే మొక్క కరివేపాకు. ఆహార పదార్థాలకు సువాసన అందించడమే కాదు, అన్ని రకములైన ఔషధ విలువలు కలిగినది కరివేపాకు. ఇది ఒక రకమైన సుగంధభరితమైన ఆకులు గల చెట్టు. 4 నుండి 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాండం 40 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కరివేపాకు చెట్లు కనిపిస్తాయి. కొమ్మల చివరన సువాసన గల పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. గుండ్రన ఆకారంలో ఉన్న చిన్నకాయలు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగాను, పండితే ముదిరి రక్తం రంగులకు మారుతాయి. ఒక్కొక్క కాయలో 2 విత్తనాలు ఉంటాయి. ఈ కరివేపాకు చెట్లు తూర్పు ఆసియా, దక్షిణాసియా, ఆస్ట్రేలియా ఖండాలలోని అడవులలో విపరీతంగా కనిపిస్తాయి. మొత్తం ఉన్న 12 ఉపజాతులలో 2 మాత్రమే భారతదేశంలో కనిపిస్తున్నాయి. భారతదేశంలో చాలామంది ఈ చెట్టుని పెరట్లో పెంచుకుంటారు. కరివేపాకు కలపతో వ్యవసాయ పనిముట్లతో పాటు చేతి కర్రలు, పిడులు, రేఖాగణితంలో వాడి గీట్లు బొద్ద వంటి కొలబొద్దలు తయారు చేస్తారు. దీని యొక్క ఔషధ గుణాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. వేవుళ్ళు, వాంతులు మరియు నాసియా ఉంటే తాజా కరివేపాకు రసం 1 స్పూను, నిమ్మరసం 1 స్పూను, పంచదార 1 స్పూను కలిపి రోజుకు 2 సార్లు ఇచ్చినా వాంతి వచ్చినట్లుండుట, వాంతులు మరియు వేవులలో వచ్చు వాంతులు మొదలగునవి తగ్గిపోవును. అదేవిధంగా అర్షమొలలుంటే లేత కరివేపాకుల రసము మరియు తేనె కలిపి సేవించిన అర్షమొలలో ఉపయుక్తంగా ఉంటుంది. కరివేపాకు చూర్ణమును మజ్జిగతో కలిపి త్రాగిన మలబద్ధకము తొలగి అర్షమొలల రోగములకు ఎంతో ఉపయుక్తంగా ఉండును. కరివేపాకులతో కషాయం కాసి దానిని త్రాగించిన జ్వరాలకు ఉపశమనం లభిస్తుంది. జలుబు, తుమ్ములు, ఉబ్బసం మరియు దగ్గు ఈ వ్యాధులతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కరివేపాకు చూర్ణమును వాడిన చక్కని ఉపశమనం కలుగుతుంది. దీని చూర్ణమును ఆహారంలో సేవించడం వలన చెమట వలన కలిగే చెడు వాసన తగ్గుతుంది. కరివేపాకు పొడి మరియు తేనె కలిపి వాడిన అమీబాయాసిస్ మరియు డీసెంట్రీ రోగులకు ఉపశమనము కలుగుతుంది. కడుపుబ్బరం, కడుపులో మంటతో బాధపడే వ్యక్తులు కరివేపాకును ఎండించి చూర్ణం చేసుకుని దానిని మజ్జిగతో కలిపి సేవించిన ఈ ఇబ్బందులు తొలగిపోతాయి. చక్కని వ్యాయామం, ఆహార నియమాలు పాటిస్తూ రోజుకు 8-10 కరివేపాకు ఆకులను 3 నెలల వరకు తిన్న ఎడల మధుమేహం రాకుండా నిరోధించబడుతుంది. కరివేపాకు పళ్ళను నిమ్మరసంలో కలిపి నూరి విషక్రిములు కుట్టిన చోట రాసిన బాధ నివారించబడుతుంది. అదేవిధంగా గజ్జి, దద్దులతో కూడా మంచి ఉపశమనము కలుగుతుంది. కరివేపాకు పళ్ళను లేదా కరివేపాకు బెరడును కషాయంగా కాసి సేవిస్తే అధిక రక్తపోటు వలన వచ్చే రుగ్మతలు తొలగిపోతాయి. కరివేపాకు, మిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలను కలిపి రోటీ పచ్చడి మాదిరిగా చేసుకొని ఆహారంగా తీసుకుంటే జలుబు, దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధుల్లో హితరకంగా ఉంటుంది. కరివేపాకు వేరు రసాన్ని ప్రతిరోజు 2 పూటకు టీ స్పూన్ మోతాదుగా తీసుకుంటే మూత్రపిండాల సమస్యలు హితకరంగా ఉంటుంది. కరివేపాకు, గోరింటాకు, మర్రిపాలు సమపాలలో తీసుకుని ముద్దగా నూరి పాదాల పగుళ్ళ మీద వారం 10 రోజుల పాటు రాత్రిపూట రాసుకుంటే పాదాల పగుళ్ళు తగ్గుతాయి. కరివేపాకు నిమ్మ పండ్లపై నుండి తోలు, సీకాయ, మెంతులు, పెసలు వీటిని సమభాగాలుగా తీసుకుని మెత్తని పొడి రూపంలో నూరి నిల్వ చేసుకుని షాంపూ పొడిగా వాడితే చుండ్రు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. కురుల ఆరోగ్యానికి కరివేపాకును ముద్దగా నూరి 1.5 రెట్లు కొబ్బరి నూనె కలిపి చిన్న మంట మీద మరిగించి వడపోసుకుని నిల్వ చేసుకోవాలి. దీనిని రోజువారీగా తలనూనెగా వాడుకుంటే జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది, ఆరోగ్యంగా పెరుగుతుంది కూడా. కరివేపాకు ముద్దను నిత్యం టీ స్పూన్ మోతాదుగా తీసుకుంటే క్రమంగా టోటల్ కొలెస్ట్రాల్ తగ్గటంతో పాటు హానికరమైన
LDL కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ కరివేపాకు ప్రతి భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్గా కనిపిస్తుంది. చాలామంది దీన్ని కేవలం రుచి కోసమే వేస్తారని అనుకుంటారు, పక్కకు తీసి పడేస్తుంటారు. అయితే కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. కరివేపాకు తాజా సువాసన, కమ్మని రుచిని అందిస్తుంది. అందుకే మన ఇళ్లలో కరివేపాకు లేనిదే వంట పూర్తి కాదు. మన పూర్వీకులు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారంటే కరివేపాకు కారణం. ఈ కరివేపాకు మన కాలేయానికి రక్షణ కల్పిస్తాయి. జుట్టు సమస్యలను నివారించేందుకు కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. కరివేపాకు చర్మం సంరక్షణకు సహాయపడుతుంది. ఆకుల రసం లేదా పేస్ట్ కాలిన తెగిన గాయాలు, చర్మ దురదలు తగ్గించడానికి మంచిగా ఉపయోగపడతాయి. కరివేపాకు వేర్లను శరీర నొప్పులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. కరివేపాకులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును బాగా మెరుగుపరుస్తుంది. పాము కాటుకు కరివేపాకు బెరడును వాడతారు. కరివేపాకులో నికోటినిక్ ఆమ్లంతో పాటు విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, ప్లాస్టిస్టెరాల్స్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్లు, ఫ్లేవానాయిడ్స్ ఉంటాయి. పిల్లల్లో ఆకలి మందగిస్తే అన్నంతో కాస్త కరివేపాకు పొడి, నెయ్యి వేసి తినిపిస్తే ఆకలి మంచిగా పెరుగుతుంది. కరివేపాకు తినడం వల్ల అనీమియా తగ్గుతుంది. కరివేపాకులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యలతో బాధపడే వారికి మేలు చేస్తుంది. కరివేపాకు డయేరియాను నివారిస్తుంది. కరివేపాకు తినేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. కరివేపాకు తింటే శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే పదార్థాలు కరివేపాకులో అధికంగా ఉంటాయి. రోజుకు 2 సార్లు కరివేపాకు రసాన్ని తాగితే మూత్రపిండాలకు చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.